హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ హోప్ ద సేమ్ ఫ్రమ్ యూ ఆల్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి వీడియో చూపిస్తాను, చూసేద్దాం రండి. మరి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్ని హోల్ స్పైసెస్ యాడ్ చేసి దాంతోపాటు బిర్యానీ ఆకు, క్యాషూస్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఆ స్పైసెస్ అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత స్లైస్డ్ ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్, పొటాటో ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వేసాను అనమాట. అవి కొంచెం మంచి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది. ఇవన్నీ కొంతసేపు అలా ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిన తర్వాత పాలకూర, జింజర్ గార్లిక్ ప్లస్ పచ్చి కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నది ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. సో అది పాలకూర పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేయాలంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు పచ్చిదనం పోయినట్టు అదొక ఇండికేషన్. మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. పాలకూర బాగా కుక్ అయింది అని తెలియడానికి ఏంటి ఇండికేషన్ అంటే చుట్టుపక్కలంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది, ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు అది పాలకూర బాగా కుక్ అన్నట్టు ఒక ఇండికేషన్. సో అట్లా వచ్చేంత వరకు బాగా కుక్ అవ్వాలి. తర్వాత దాంట్లో సాల్ట్, పసుపు, కారం తగినంత వేసుకొని అట్లాగే ఫ్రై చేయాలి. ఇక్కడ చూసారా అండి, ప్యాన్కి అసలు అంటుకోవట్లేదు. అంటే పాలకూర బాగా కుక్ అయింది, పచ్చివాసన అంతా పోయింది, బాగా కుక్ అయింది అనమాట. ఇట్లా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆ తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకోలేదు, నార్మల్ సోనా మసూరి రైసే బాగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా కడిగి నానబెట్టుకున్న సోనా మసూరి రైసే యాడ్ చేశాను అనమాట. రైస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అంతా ఫ్రై చేస్తే బాగా మసాలా అంతా రైస్కి పట్టుకుంటుంది. ఒక 1 మినిట్ వరకు అలా ఫ్రై చేసిన తర్వాత ఎంత అయితే రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. అది ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను, పక్కన హాట్ వాటర్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో అప్పుడు అది వేసేస్తే ఇమీడియట్ కుకింగ్ బాయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఎక్కువసేపు బియ్యం ఇంకా నీళ్ళలో నానినట్టు ఉండదు అనమాట, మెత్తగా అవ్వదు. సో హాట్ వాటర్ వేస్తే తొందరగా కుకింగ్ బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా వేసుకోవాలి. సో ఇప్పుడు వేసాను నేను సాల్ట్, కారము, ఉప్పు తగినంత వేసుకొని లిడ్ మూత పెట్టేసి బాగా పళ ఉడకాలన్నమాట. సో మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే పాలకూర అది గ్రేవీలాగా ఉంటుంది కదా, కొబ్బరి పాలకూర, అది మళ్ళీ అడుగంటుతుంది. అది అవ్వకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 4 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో ఉడికించి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక మళ్ళీ 4-5 మినిట్స్ ఉడికించాలి. అప్పుడైతే బాగా రైస్ కుక్ అవుతుంది, ప్లస్ అంటదు, కింద కూడా మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. సో ఫైనలీ వెరీ హెల్దీ, టేస్టీ, లెస్ స్పైసీ, అంటే ఎక్కువ మసాలాలు లేకుండా పాలక్ పలావ్ ఈజ్ రెడీ టు టేస్ట్. రైతాతోటి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.